అలాగే నాకు ఇక్కడ కూడా నాకు ఒక ఇష్టమైనటువంటి నాయకులు మన జనసేనలో కాకపోయినా కూడా టీడీపీలో నాకు ఇష్టమైన వ్యక్తులు అంటే నేను గౌరవించే వ్యక్తులు ఉన్నారు. అయ్యన్న పాత్రుడు గారు నాకు చాలా కాలం నుంచి పరిచయం ఉన్న వ్యక్తి. అలాగే మన బండారు సత్యనారాయణ గారు, వీళ్ళిద్దరూ కూడా నాకు బాగా పరిచయమైన వ్యక్తులు. అంటే వైసీపీ దుర్మార్గాన్ని టీడీపీలో ఎవరన్నా గట్టిగా ఎండగట్టగలుగుతున్నారంటే వాళ్ళిద్దరే, మన సత్యనారాయణ గారు కానీ లేకపోతే అంతకంటే మించి అయ్యన్న పాత్రుడు గారు అలా మాట్లాడగలగాలి. చాలా టీడీపీలో అంత బలంగా మాట్లాడి గళాన్ని వినిపించేటువంటి వ్యక్తులు వాళ్ళు. సో వాళ్ళందరికీ కూడా ఈ విధంగా మనం కలిసి ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి అందరం కలిసి ఈ అలయన్స్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా కృషి చేద్దాం. నేను వాళ్ళందరి సహకారాన్ని కోరుతున్నాను. అలాగే మనం కూడా ఎవరైతే టీడీపీ వైపు నిలబడ్డారో మన అలయన్స్ కూటమికి వాళ్ళందరికీ సపోర్ట్ చేయండి. మన బిడ్డల భవిష్యత్తుని, మనవరాళ్ళ భవిష్యత్తుని, మన యువత భవిష్యత్తుని మనం కాపాడుకుందాం. సో వీళ్ళందరికీ ఒక నమ్మకం ఉంది. ఆ రోజు 2019లో విడివిడిగా పోటీ చేయటం వల్ల ఈరోజు వైసీపీ ప్రభుత్వం వచ్చింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే విడివిడిగా పోటీ చేసి జనసేన టీడీపీ వైసీపీని గద్దెనెక్కించారు. లేకపోతే ఆ రోజు కూడా ఓడిపోవాల్సిందే వైసీపీ. కేవలం విడివిడిగా పోటీ చేయాలి. ఈసారి కలిసి పోటీ చేస్తున్నప్పుడు బలంగా ఉంటుంది.